ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై విచారణ లోతుగా సాగుతోంది. ఇప్పటికే 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ల ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. పక్కా ఆధారాలు సంపాదించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో వైసీపీ నేతలు వక్కలగడ్డ ఉషాద్రి, కోమటి రామ్మోహన్ ని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడలోని చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో న్యాయాధికారి రాజశేఖర్ ఎదుట హాజరుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్లో అప్రతిష్ట పాలు చేసేందుకు రామ్మోహన్, ఉషాద్రి కుట్రకు పాల్పడ్డారని ప్రభుత్వ న్యాయవాది కృష్ణకిషోర్ వాదించారు. 3 పడవలు ఉషాద్రి పేరుతో ఉన్న రామ్మోహన్తో కలిసి వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. వ్యాపార లావాదేవీలు, ఉద్యోగుల వేతనాలు, ఖర్చులకు సంబంధించిన అన్ని వ్యవహారాల్ని ఇద్దరూ చూస్తుంటారని, లాభాల్ని ఉమ్మడిగా పంచుకుంటారని పేర్కొన్నారు. ప్రమాదానికి ముందు గుంటూరు జిల్లా పరిధిలోని ఉద్దండరాయునిపాలెంలో ఉన్న పడవల్ని ఉద్దేశపూర్వకంగానే గొల్లపూడి వైపు తెచ్చారని పేర్కొన్నారు. కృష్ణానదికి ఎగువ నుంచి భారీగా వరద వస్తుందని తెలిసినా ఒక్కోదాన్ని కాకుండా 3ంటిని కలిపి ప్లాస్టిక్ తాళ్లతో కట్టి నిర్లక్ష్యంగా వెళ్లిపోయారని తెలిపారు. పక్కనే ఉన్న బోట్ల యజమానుడు హెచ్చరిస్తున్నా వాళ్లు పట్టించుకోలేదన్నారు. నీటి ఉధృతికి 3 కొట్టుకుపోయి బ్యారేజీ గేట్లను ఢీకొని ప్రభుత్వానికి ₹1 కోటి మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇందులో కుట్రకోణం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తున్నందున నిందితులకు రిమాండ్ విధించారని వాదించారు. అయితే ప్రకృతి వైపరీత్యం వల్లే బోట్లు కొట్టుకుపోయాయని, కుట్రకోణం ఏమీ లేదని నిందితుల తరపు న్యాయవాది వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయాధికారి ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ నిందితులకు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించారు. ఈ వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకొచ్చారు. ఈ కుట్ర వెనుక అసలు సూత్రధారులు వారేనని పోలీసులు భావిస్తున్నారు. ఉషాద్రి, రామ్మోహన్ కేవలం పావులేనని, వారిని తలసిల, నందిగం నడిపిస్తున్నారని దర్యాప్తులో వెలుగు చూసింది. వీరిరువురి చుట్టూ పోలీసుల ఉచ్చు బిగుస్తోంది. వీరిద్దరి పాత్రపై దర్యాప్తు త్వరలో కొలుక్కొస్తుందని సమాచారం.